నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది పట్టించుకోకపోవచ్చు, కానీ ఆ వ్యాఖ్యల వెనుక పెద్ద ఆంతర్యమే దాగుంది. అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, ఆయన ఏం ప్రూవ్ చేద్దామనుకుంటున్నాడు, ఆయన మాటల్లో ఉన్నటువంటి అంటే ఫ్యూచర్ ఏం కనబడతా ఉంది, ఆయన ప్లాన్ ఏంటో కూడా ఆయన కొన్ని మాటలు కొన్ని సిచ్యువేషన్స్లో మాట్లాడినటువంటి మాటలు అంటే అంత పెద్ద ఎఫెక్ట్ చేయకపోయినా కూడా ఆ మాటలు వెనుక పెద్ద ఆంతర్యమే దాగుంది. అయితే అసలు ఆ మాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 2029లోనూ తొక్కేస్తా, ఎట్లా గెలుస్తావో చూస్తా అంటూ ఆయన విసిరిన సవాల్ వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి, పారిశ్రామిక భూములు కేటాయింపులు, టీడీఆర్ పాలసీలపై ఎంక్వైరీలకు సిద్ధమని ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, నిన్నటి అసెంబ్లీ చర్చలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా చేసిన దాడులు, సంధించిన ప్రశ్నలపై ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేటీఆర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తిని ఆనాడు వైఎస్ఆర్ మంత్రిని చేశారని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా వారి రాజకీయ ఎదుగుదల కేవలం వారసత్వం లేదా అదృష్టం వల్ల జరిగిందని ఆయన ఎత్తి చూపినటువంటి పరిస్థితి. దీనికి భిన్నంగా తాను అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా జెడ్పీటీసీగా గెలిచి, ఎమ్మెల్సీగా గెలిచి, సొంతంగా గెలిచి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడిగా ఎదిగానని తను ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక మాస్ లీడర్ అనే ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఆయన బలపరుచుకున్నట్లు ఆ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. 2009లో కేసీఆర్ గెలుపుకు పాలమూరు బిడ్డలుగా తాము సహకరించామని, కానీ ఆయన అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టారనే వ్యాఖ్యలు పాత రాజకీయ వైరాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద కామెంట్ 2029లోనూ తొక్కేస్తా. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిని మరింత దెబ్బతీస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాజులు రాజ్యాలు పోయినా కొందరిలో రాజరిక పోకడలు ఇంకా పోలేదని ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ప్రజలకు దూరమైన దొరల పాలనలాగా, అంటే దొరల పాలన ప్రజలకు దూరమైందనే విధంగా చిత్రీకరించే ప్రయత్నంలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉంది. ప్రజలే నాయకులను ఎన్నుకుంటారని, కానీ కొందరు నేతలు ప్రజలే తప్పు చేశారని భావిస్తున్నారని అనడం ద్వారా ఓటమి తర్వాత ప్రతిపక్షం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అంటే కొన్ని కామెంట్స్లో మనం చూసాం కదా, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీరు మమ్మల్ని ఎన్నుకోలేదని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఆయన మళ్ళీ తెరపై తీసుకురావడం, ప్రజల్ని వీళ్ళని ఎన్నుకోకపోవడం వల్ల వీళ్ళు ప్రజల్ని ఇంకా నిందిస్తున్నారనే వ్యాఖ్యలు ఇంకా తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం కూడా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగానైనా ఆయన వస్తారని ఆశించామని, కొత్త గవర్నర్ను కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడంపై తెలంగాణ సాంప్రదాయానికే ఇదొక మాయని మచ్చ అని ఆయన విమర్శించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా లక్షల్లో జీతభత్యాలు తీసుకున్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి సభకు రాకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేదే రేవంత్ వ్యూహంగా కనిపిస్తుంది. ఇది ప్రతిపక్ష నేత పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేక భావన కలిగించే అవకాశం ఉంది. అంటే ప్రతిపక్ష నేత అయి ఉండి కూడా నిజంగా ఒక పెద్ద లీడర్ అయి ఉండి తాను ఏంటో చూపిస్తానని కూడా పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సభకు రాకపోవడాన్ని ఆయన తప్పుపట్టడం జరిగింది. సభకు ఎందుకు రావట్లేదు, వాళ్ళ పాలనలో జరిగినటువంటి ఏవైతే తప్పులున్నాయో ఆ తప్పుల్ని బయటికి తీస్తాం, ఆయన ప్రశ్నిస్తామనే భయంతోనే రావట్లేదని కూడా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పాలనలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామంటూ రేవంత్ రెడ్డి కూడా సంచలన ప్రకటన చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన పారిశ్రామిక భూముల బదలాయింపులు, హిల్ట్ పాలసీ మరియు టీడీఆర్ పాలసీలపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఏ ఎంక్వైరీ కావాలో మీరే లేఖ రాయండి అని సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ప్రతిపక్షానికే సవాల్ విసిరారు. మీకు ఏ ఎంక్వైరీ కావాలో దానికి మేము సిద్ధం, దానికి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ మేము ఇక్కడి నుంచే మేము ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఎంక్వైరీలో వెనక్కి తగ్గితే క్షమాపణ చెబుతామని కూడా అనడం ఆయన నమ్మకానికి నిదర్శనం. ఇది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు చట్టపరమైన ఇబ్బందులు సృష్టించే ముందస్తు హెచ్చరికగా మనం భావించవచ్చు. అంటే మేము ఏ ఎంక్వైరీ అయినా చేస్తాం, మీరు ఎంక్వైరీకి రెడీ అని అడిగినప్పుడు మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రెడీ అని చెప్పకపోతే అది ఆ పార్టీ భయపడుతున్నటువంటి పరిస్థితులను కావచ్చు, వారు చేసినటువంటి తప్పులను కావచ్చు బయట తీసే విధంగా ఒకటో రెండు దొరుకుతాయని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒళ్ళు హూనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ అప్పులను తీర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్తూనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలపడం గమనం. గతంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉండేది, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబట్టాలని చూస్తుంది. ముఖ్యంగా మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, మూసి పునర్జీవం కోసం అట్లాంటి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహకారం కోరడం వంటి కొత్త వ్యూహాలకు ఇది ఒక సంకేతంలా కనిపిస్తూ ఉంది. అయితే రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వం వద్ద ఒక స్పష్టమైన విజన్ ఉందని రేవంత్ వివరించినటువంటి పరిస్థితి. రైజింగ్ 2047 అయితే రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మధ్య బ్లూ కాలర్ జాబ్స్ కోసం ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. టాటాతో అగ్రిమెంట్, రోబోల ద్వారా శిక్షణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణను ఒక టెక్నాలజీ హబ్గా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని కూడా ఆయన చాటి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రసంగం మాత్రం అంతా అటు రాజకీయ సవాళ్ళు, ఇటు అభివృద్ధి మంత్రంతో సాగింది. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదల ఈ ప్రకటనతో రైతులని, స్కిల్ యూనివర్సిటీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి విసిరిన ఈ తొక్కేస్తా అనే సవాల్కు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా? రాబోయే ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు బయటపడతాయి? ఇవన్నీ తెలియాలంటే మరి మనం కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో చూస్తూనే ఉండండి. అప్పటి వరకు దిశ టీవీ.